G3 మీడియా బంజారా హిల్స్ లోని హోటల్ రాడిసన్ బ్లూలో రూపాలి కిరణ్ యదుగిరి రచించిన అతిథి దేవోభవ, దీప్షిక యదుగిరి రచించిన యంగ్ బ్లడ్ 18 అనే 2 పుస్తకాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ చిట్టి చేతుల మీదుగా గట్టి పుస్తకాలు చిన్న వయసులోనే లోకాన్ని చూసిన అనుభవంతో రాసినట్లు ఇద్దరు యువక రచయితలు రాసిన పుస్తకాలు అమోఘంగా ఉన్నాయని సైరన్ చైర్మన్ పద్మశ్రీ బీవీకే మోహన్ రెడ్డి ప్రశంసించారు. Alongside that, my father has also authored so many books which have truly inspired me. He's actually authored books from, I think, starting with his doctorate book. So I've grown up reading those books which have inspired for us. In the vast expansion of existence and lives often mirrored the intricate narratives of Asian myths. So here we are launching the book, and ladies and gentlemen, presenting before you Young Blood Athena, author, proud author Deepshika Yadugiri. Congratulations to you. Author unveils the cover. Atithi Devo Bhava, an old age tradition hospitality. Here is the launch of the book Atithi Devo Bhava by a very young, talented and dynamic author Rupali Kiran Yadugiri. Congratulations to you. This goes without saying, Rupali, even you have to give your best shots. Definitely an opportunity for us to witness this occasion. I'm sure this moment is quite cherishable for all of us. Right. Look here, smile everyone. Look here. Yeah, ready. Okay. So this camera, please. So this camera, please. ఈరోజు బుక్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇద్దరు సిస్టర్స్ రూపాలి, దీప్షిక ఇద్దరు కలిసి బుక్ లాంచ్ చేశారు. 2 బుక్లు లాంచ్ చేశారు. 2 వేరే టాపిక్స్ మీద లాంచ్ చేశారు. కానీ కామన్ థ్రెడ్ ఏంటంటే మన సంస్కృతి, మన కల్చర్ గురించి రెండిటికి కామన్ థ్రెడ్ అన్నమాట. రూపాలి గారు ఈరోజు రాసిన బుక్లో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఎలా వృద్ధిలోకి రావాలి, హాస్పిటాలిటీలో ఏం చేయాలి మనం అనేటువంటి విషయాలు చాలా సేవ్ చేసుకున్నారు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆమెకి ఇంకా 30 ఏళ్ళు రాలేదు, 20 ఏళ్ళలోనే ఉన్నారు. కానీ ఇంత విజ్డమ్తో ఇంత చక్కగా రాశారని చెప్పి చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను అందరినీ ఈ అతిథి దేవో భవ అనే పుస్తకాన్ని రాశారు రూపాలి గారు, దాన్ని చదవమని మీకు అందరికీ ఎంకరేజ్ చేస్తున్నాను. అలాగే ఇంతకన్నా చిన్న అమ్మాయి మన దీప్షిక, ఆమెమో అథీనా యంగ్ బ్లడ్ అని రాశారు. ఇది అథీనా అనేటువంటిది గ్రీక్ మైథాలజీ బుక్ గురించి, ఆ మైథలాజికల్ స్టోరీస్ అనమాట. దానికి ఆమె ప్యారలల్ తీసుకొచ్చారు. ఆ స్టోరీస్ని గ్రీక్ గాడెస్ పవర్ ఆఫ్ విజ్డమ్తో ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఎలా ఉండాలి అనేటువంటిది ప్యారలల్గా డ్రా చేశారు. చాలా చిన్న వయసులో ఇంత చక్కగా రాశారని నేను చాలా రంగంలో కష్టపడుతూ పైకి వస్తున్న వాళ్ళు తమ ఆలోచనల్ని ఈ విధంగా అక్షరీకరణం చేయడం అనేది ఒక రాబోయే యంగ్ జనరేషన్స్లో ఉండేటువంటి ఎంటర్ప్రెన్యూర్స్కి, మరి ఈ బిజినెస్ ఫీల్డ్లో ముందుకు వచ్చే వాళ్ళకి చాలా ఒక ఆదర్శప్రాయంగా, ఒక సూచనాకారంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆలోచనలు చాలా వస్తాయి. ఆలోచనల్ని అక్షీకరిస్తే అది ఒక చరిత్రలో ఒక చిరస్థాయిగా మిగులుతూ ఒక ఎవిడెన్స్ లాగా, ఒక సాక్ష్యం లాగా ఒక ఫ్యూచర్ జనరేషన్కి పనికొస్తుంది. మరి ఈ సందర్భంగా ఇద్దరి రచయిత్రులని నేను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను, అభినందిస్తున్నాను. రాసిన పుస్తకం పేరు యంగ్ బ్లడ్ అథీనా. ఈ పేరు నేను డిరైవ్ చేసింది ఎందుకంటే అథీనా గ్రీస్ అనే ఒక దేశంలో వాళ్ళు పూజించే దేవతల్లో ఒక దేవత అథీనా. అంటే తను వార్ ఇంకా విజ్డమ్కి తనని పూజిస్తారు. తనలో ఉన్న క్వాలిటీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను తన పేరు పెట్టాను యంగ్ బ్లడ్ అథీనా అని. ఇంకా ఈ బుక్లో నేను రాసే చాప్టర్స్ కూడా అన్నీ అదే మైథాలజీ నుంచి డిరైవ్ అయ్యి వచ్చిన కాన్సెప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసిన ఫస్ట్ చాప్టర్లో మా నాన్నగారి గురించి రాశాను, డాక్టర్ లయన్ కిరణ్. దీంట్లో నాకు వచ్చిన ఇన్స్పిరేషన్, నాకు వచ్చిన మోటివేషన్ అండ్ సపోర్ట్ అండ్ ఫౌండేషన్ ని అన్ని నాన్నని ఒక గాడ్ టు గాడ్ జూస్ లాగా రాశాను.
అన్ని చాప్టర్స్ అదే కాన్సెప్ట్లో డ్రైవ్ చేసి అందరూ నా ఏజ్ లేకపోతే యంగ్ అడల్ట్స్ ఇప్పుడే స్కూల్ నుంచి బయటకు వచ్చే స్టూడెంట్స్ లేకపోతే స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కోసం రాసిన పుస్తకం ఇది. ఇంకా నిజం చెప్పాలంటే నాన్న చాలా ఏళ్ళ నుంచి కేస్ స్టైల్ అని మాట్లాడుతూ వచ్చారు. దాని ఎక్స్టెన్షన్లోనే నేను ఈ బుక్ రాయడం జరిగింది. ఇంకా నేను ఒకవేళ కొన్ని సంవత్సరాలు వెనకకెళ్ళి నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు నేనే ఏమన్నా చెప్పగలిగితే ఈ బుక్ నేను ఇవ్వడం నేను ఇది ఇస్తానేమో టు మై యంగర్ సెల్ఫ్. ఆ కాన్సెప్ట్ ఈ రోజున నిజంగా అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. ఎందుకంటే జీవితంలో చాలా జ్ఞాపకాలు అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి నిలిచిపోయేటువంటి జ్ఞాపకము ఉండేటువంటి రోజుగా నేను అనుకుంటాను. ఎందుకంటే నా ఇద్దరు కూతుళ్ళు ఈ రోజున వాళ్ళ ఆలోచన వాళ్ళకున్నటువంటి భావాల్ని ఒక పుస్తక రూపంలో ఈ రోజున ఏదైతే వాళ్ళు ప్రదర్శించారో అది చాలా చాలా సంతోషంగా ఉంది. బుక్ రాయడం అనేది ఒక ఎస్సే రాసినట్టు కాదు. బుక్ రాయాలన్నప్పుడు ఒక్కొక్క చాప్టర్ను ఇంటిగ్రేట్ చేసుకుంటూ దాన్ని ఒక పుస్తక రూపంలో ఇవ్వాలంటే చాలా ఆలోచన చాలా మేధామదనం అవసరం అవుతుంది. బట్ వెన్ ఈ సాట్ అండ్ అంటే వాళ్ళ మొదటి నుండి కూడా రకరకాల ప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ లేకపోతే రకరకాల మ్యాగజైన్స్కు ఆర్టికల్స్ రావడం కానీ టెడెక్స్లోకి వెళ్ళి వాళ్ళు